నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. తాజాగా ఓప్ ఇండియాలో ఒక కథనం ప్రకారం ఏప్రిల్ 18-19 తేదీల్లో ఈడీ అధికారులు ద టిమోతి ఇనిషియేటివ్ అనే సంస్థకు సంబంధించిన కొన్ని ప్రదేశాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల గురించి ఈడీ తెలిపింది ఏంటి అంటే, విదేశీ బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డులను ఉపయోగించి ఎఫ్సిఆర్ఏ నియమాలకు విరుద్ధంగా 95 కోట్లకు పైగా నిధులను భారతదేశానికి తరలించిందని దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు. టిటిఐ టిమోతి ఇనిషియేటివ్ అనే సంస్థ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కిందికి నమోదు కాలేదు. అంటే భారతదేశంలో ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు విదేశీ డొనేషన్స్ ద్వారా నిధులను పొందే అనుమతి లేదు. అయితే ఈడీ తెలిపిన వివరాల ప్రకారం 2025 నుంచి 26 వరకు విదేశీ బ్యాంకుల డెబిట్ కార్డులను ఉపయోగించి కోట్ల రూపాయల నిధుల్ని విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. టిటిఐ అమెరికాలోని ట్రూయిస్ బ్యాంక్కు సంబంధించిన విదేశీ డెబిట్ కార్డులను భారతదేశానికి తీసుకొచ్చి పలు రాష్ట్రాల్లోని ఏటీఎంల ద్వారా చాలా డబ్బులను విత్డ్రా చేశారు. ఆ తర్వాత ఆ డబ్బును టిటిఐ భారత్లోని మతమార్పిడి కార్యక్రమాల కోసం ఉపయోగించినట్టు ఈడీ పేర్కొంది. విదేశీ డెబిట్ కార్డులను ఉపయోగించి అనుమానాస్పదంగా భారీ మొత్తంలో నగదును ఉపసంహరించినట్లు బయటపడింది. ఈ లావాదేవీలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా జరిగినట్లు గుర్తించారు. వీటిలో దమ్తారి అండ్ బస్తర్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతాల్లో సుమారు 6.5 కోట్ల వరకు ఉపయోగించారు. అసలు ఈ టిటిఐ అంటే ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వీళ్ళు దేనికోసం వర్క్ చేస్తారో ఒక్కసారి తెలుసుకుందాం. ద టిమోతి ఇనిషియేటివ్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ చర్చులు పాస్టర్లను తయారు చేసి వాళ్ళని విస్తరింపజేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక క్రైస్తవ సంస్థ ఇది. వీళ్ళ మెయిన్ గోల్ ప్రతి గ్రామంలో ఒక చర్చిని స్థాపించడం. టిటిఐ పబ్లిష్ చేసిన వాళ్ళ ఆర్టికల్స్ని, వాళ్ళ చరిత్ర వివరాలు పరిశీలిస్తే కొత్త చర్చిల స్థాపన అనేదే తమ ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. 2007 సంవత్సరం నుంచి భారత్తో సహా 50 దేశాల్లో 2,68,750 పైగా చర్చిలను స్థాపించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం 23 లక్షల మందికి పైగా క్రైస్తవ మతంలోకి మారినట్లు తెలుస్తుంది. వీరిలో 2 లక్షల మంది విధవలు, అనాథులు ఉన్నట్లు టిటిఐ పేర్కొంటుంది. ఈ నెంబర్స్ చూస్తుంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో తెలుస్తుంది. వెబ్సైట్లో చెప్పిన నెంబర్స్ కంటే వాస్తవానికి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. బైబిల్లోని ద సెకండ్ అపోస్తుల్ టిమోతి 2:2 వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంస్థను రూపొందించారు. అనేక సాక్షుల ఎదుట నా యొద్ద నీవు వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించుము. ఇది పౌల్ తిమోతికి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయమని చెప్పిన వచనం. ఈ వచనం ప్రకారం విశ్వసనీయమైన వ్యక్తులకు బోధనలు అప్పగించి వారు మరొకరికి బోధించి ఇలా పాస్టర్లను తయారు చేయాలని ఉంది. సులభంగా చెప్పాలంటే ఇది ఒక రెప్లికా మోడల్. అందుకే ఈ సంస్థకు టిమోతి ఇనిషియేటివ్ అనే పేరు పెట్టారు. ఒక వ్యక్తి మరికొందరికి శిక్షణ ఇస్తారు, వారు ఇంకొందరికి శిక్షణ ఇస్తారు. ఇలా శిక్షణ పొందిన వాళ్ళు పాస్టర్లు, చర్చి స్థాపకులు అండ్ శిష్యులుగా వీళ్ళ నెట్వర్క్ని క్రమంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దీన్ని కొందరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ ఎంఎల్ఎంలో ప్రోడక్ట్స్ లేదు, ప్రజలను క్రైస్తవంలోకి మార్చడం మాత్రమే ఉంది. సరళంగా చెప్పాలంటే టిటిఐ విధానం ఒక పెద్ద మత విస్తరణ వ్యవస్థలా పనిచేస్తుంది. దాతల నుంచి వచ్చే డబ్బు ట్రైనింగ్ మెటీరియల్స్ కోసం, అనువాదాల కోసం, ట్రావెల్ ఖర్చులకు, మీటింగ్స్కి, చర్చ్ సదుపాయాల కోసము, డిజిటల్ మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. ఈ డబ్బుల సహాయంతో జనాలకు శిక్షణ ఇచ్చి వారు మరింత మంది శిష్యులను తయారు చేస్తూ మరిన్ని చర్చిలను స్థాపించడమే వీళ్ళ లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు. భారతదేశంలో ఈ సంస్థ ఛత్తీస్గఢ్, రాజస్థాన్తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా టిటిఐ సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం జాష్పూర్, అంబికాపూర్, రాయ్గర్, బస్తర్ ఇలాంటి ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో హిందువులు మైనారిటీగా మారి క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారని పేర్కొంది. కొన్ని గ్రామాల్లో ఒక్క దేవాలయం లేకపోయినా సరే 3-4 చర్చిలు ఉండడం కామన్ అయిపోయింది. అలాగే మన సాంప్రదాయ దహన సంస్కారాల ప్లేస్లో సమాధులపై క్రాస్ గుర్తులు పెడుతూ భూ సమాధి విధానం పెరిగింది. పేదలు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు సామాజికంగా నిర్లక్ష్యం చేయబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని టిటిఐ ద్వారా డబ్బులు తీసుకుంటున్న పాస్టర్లు అనేక గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోనే 146 ఎన్జిఓలు ఎఫ్సిఆర్ఏ కింద నమోదయ్యాయి. వీటిలో
50 మిషనరీ సంస్థలే ఉన్నాయి. ఇందులో 30 సంస్థలు ఎక్స్క్లూజివ్గా జాష్పూర్, అంబికాపూర్, రాయ్గఢ్, బస్తర్ ఇలాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నాయని, అలాంటి ప్రాంతాల్లో అధికంగా మత మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈడీ దర్యాప్తు ప్రస్తుతం టీటీఐ యొక్క కార్యకలాపాలను ఛత్తీస్గఢ్లోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలపై కేంద్రీకరించినప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదని, ఉత్తర భారతదేశం మొత్తం వ్యాపించి విస్తరించి ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటి టీటీఐ వంటి సంస్థలు కేవలం సేవా కార్యక్రమాలను ముసుగులో మన అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మన ధర్మాన్ని బలహీనపరుస్తున్నారు. ప్రలోభాలు మరియు మాయ మాటలతో సాగుతున్న ఈ మత మార్పిళ్ళు మన హిందూ సమాజ ఐక్యతకు, మన సంస్కృతికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. మన సంస్కృతి మన బాధ్యత. ప్రతి హిందువు ఒక సైనికుడిగా మారి మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మాన్ని రక్షించుకుందాం. మన సమాజం విచ్ఛిన్నం కాకుండా అడ్డుకుందాం. ఈ అంశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.